ఒకప్పుడు మనం ఎన్టీ రామారావుని చూసాం, తర్వాత జనరేషన్లో సుమన్ గారిని చూశారు, ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నారు సార్. ఫర్దర్ ఎట్టి పరిస్థితుల్లో మీకు మళ్ళీ కూడా మంచి, ఇంతకన్నా మంచి గుర్తింపు వచ్చే క్యారెక్టర్స్ మీ తరఫు నుంచి అందరూ టోటల్ ఇండియా లెవెల్లో మిమ్మల్ని అందరూ చూస్తారు సార్. అది మాత్రం 100% గ్యారంటీ చెబుతున్నాను. మీరు ఎలా ఫీల్ అయ్యారు చెప్పండి మ్యామ్. మీరు ఏదైనా ఓపెన్ గా చెప్పండి, పర్వాలేదు. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మాకు హెల్ప్ అవుతుంది. I inspired so much by this movie. Actually, present day situation లో 99% కాదు, 100% ఏ కంటెంట్ అయితే మిస్ అవుతుందో నేను అనుకున్నాను. ఎగ్జాక్ట్లీ టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ద కంటెంట్, బికాస్ ద మిస్సింగ్ కంటెంట్ ఈస్ మోరల్ వాల్యూస్. అంటే ప్రెసెంట్ డేస్లో 100% దెర్ ఇస్ నో మోరల్ వాల్యూస్. వర్డ్స్లో ఉన్నాయి కానీ అంటే వ్యూలో లేదు. అంటే ఆడియో విజువల్గా అయితే పిల్లలకి చూపి ఎక్సలెంట్. రియల్ ఐ గాట్ ఇన్స్పైర్డ్ రియలీ. యాక్చువల్లీ ఇట్ ఇస్ దేర్ ఇన్ మై హార్ట్. ఐ వాజ్ అబౌట్ టు టెల్ బట్ ఆప్షన్ కేమ్ టు మీ లాస్ట్. బట్ వాట్ ఎవర్ మోటివేట్ ఆల్ మై 600 స్టూడెంట్స్ టు వాచ్ ద మూవీ బికాస్ ఐ ఇన్స్పైర్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఈజీగా నేను ఏ మూవీని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయను. రియలీ మైండ్ బ్లోయింగ్, ఎక్సలెంట్ అసలు. అది బ్యూటిఫుల్ కాంప్లిమెంట్ మ్యామ్. ఏ మూవీ ఎక్సెప్ట్ చేయను కానీ మా మూవీ ఎక్సెప్ట్ చేశారు అంటే అదే మాకు అవార్డ్ అండ్ రివార్డ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించింది? చాలా బాగుందండి. ఓకే, నచ్చిందా మీకు? చాలా నచ్చింది. ఎంటర్టైన్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. Excellent future. I attempt some more things with moral values. Don't neglect the moral values. Sure ma'am, definitely. Excellent. Handsome. Thank you. మీరు చెప్పండి, how did you like the film? At least yes or no? It's good. Good? Yeah. You really enjoyed it? Being from Gen Z, did you really like it? Yes. Okay. So do you carry any values from the film? Of course. Oh, that's, thank you so much. Thank you so much. బాగుందా బాగాలేదు అంతనే బాగుంది, చాలా బాగుంది. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నా మీకు? ఓకే, ఒక నచ్చిన విషయం ఏంటి సినిమాలో? అంటే మీ క్యారెక్టర్ బాగుంది, చాలా చాలా. ఓకే, నేను చేసిన కృష్ణుడు క్యారెక్టర్ మీకు నచ్చిందా మ్యామ్? అదే బాగుంది. అదే బాగుంది. అయ్యో మా చాలా, ఇంకా నైట్ నాకు నిద్ర రాదమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఎమోషన్ మిస్ అవుతున్నా. Where you got in one moment you got laugh, but you managed excellently. Means అంటే how the psychology should be. Yes in ma'am, అది. Yeah. Yes in ma'am. Yeah. నవ్వొచ్చి scene లో ఒక దగ్గర I can't tell that, but you covered the smile also. మ్యామ్ మీరు టీచర్? Yes, yes. టీచరా? Yeah. That is why mistakes కనిపెట్టారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. Wholeheartedly I'm happy to watch the movie. First వీడికి థ్యాంక్స్ చెప్పాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫెంటాస్టిక్, బాగుంది సార్, బాగుంది, ఎక్సలెంట్. అవునవును, ప్రసాద్ ఐమాక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, లైఫ్లో మనిషి ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, దేనివల్ల ఏముంది అనేది ప్రతి ఒక్కటి ఆ మూవీలో చెప్పొచ్చు. సో మీరైతే హ్యాపీనా? చాలా హ్యాపీ. మీరు మూవీ చూసిన దానికి చాలా చాలా థ్యాంక్స్. సో మీకు ఎలా? ఓకే, బాగుంది. కాన్సెప్ట్ కొత్తగా ఉంది. అంటే ఫ్యూచర్లో ఏం చేయొద్దు, ఎక్కువ చేస్తే ఏమవుతుంది, ముందుగా ఆశపడితే ఎలా జరుగుతుంది, అలాంటి విషయాలు చాలా తెలుసుకున్నాం ఈ మూవీ చూసి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. మీకు ఒక నచ్చిన విషయం ఏంటి, నచ్చని విషయం ఏంటి? అంటే కురుక్షేత్రంలో లార్డ్ కృష్ణని ఎలా చూసినామో ఈ మూవీలో మిమ్మల్ని అట్లా చూసినాము. థ్యాంక్ యూ. వోకల్స్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ మొత్తం. సినిమాలో నచ్చింది ఏంటి? నచ్చనిది అంటే ఏం లేదు, అంత బాగుంది. సాటిస్ఫైడ్. ఓకే, థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది బ్రో మీకు? ఒక నచ్చిన విషయం మూవీలో, ఒక నచ్చని విషయం చెప్పండి. నచ్చిన విషయం వచ్చేసి కర్మ అంత సింపుల్గా ఎవరిని వదలదు. అంటే ప్రతి వానిలో క్వాలిటీస్ ఉంటాయి. అహం, అసూయ, స్వార్థం, కోపం, క్రోమం, మోహం, కామం అన్నీ ఉంటాయి. కానీ అవి ఏంటంటే సిచ్యువేషన్ తగ్గట్టు మన లైఫ్కి కనెక్ట్ అయి ఉంటాయి. కానీ మూవీ మాత్రం చాలా బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, మీరు యాక్టింగ్ కూడా బాగా చేశారు. అట్ ద సేమ్ టైం డైరెక్షన్ మాత్రం చాలా, స్క్రీన్ ప్లే ప్రతి మూమెంట్ ప్రతి సీన్ చాలా పద్ధతిగా చూపించారు. అండ్ బీజిఎం మాత్రం బాగుంది. అనుప్రూవ్ చాలా ఇచ్చిపడేశాడు. ఓకే, అండ్ మీకు నచ్చిన విషయం? నాకు నచ్చిన విషయం ఏంటి అంటే మెయిన్ పాయింట్, మనం చేసిన పనికి అది మంచి అయినా చెడైనా, చెడైతే మనకే చెడు అవుతుంది, మంచి అయితే మనకి రివర్స్ వస్తుంది.
అంటే దాని అర్థం అంటే న్యూటన్స్ థాట్లా సేమ్ మన ఏది రియాక్షన్ వస్తే అది వస్తుంది లైఫ్ లెసన్ నాకు. థ్యాంక్ యూ సో మచ్. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే వైజెస్ లీడ్ టు రూయిన్, కంట్రోల్ యువర్ ఎనిమీస్. వెరీ వెల్ సెట్. థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే సార్. మీకు ఎలా అనిపించింది సార్ మూవీ? 100% సార్. నా పేరు ఎంవై గిరిబాబు, మూవీ ఆర్టిస్ట్ కమ్ ప్రొడ్యూసర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సినిమాని ప్రొడ్యూసింగ్ చేయాలన్న ఒక ప్రొడ్యూసర్స్కి వచ్చిన థాట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హ్యాట్సప్ సార్. తర్వాత దీన్ని ఒక డైరెక్షన్ చేసినప్పుడు ఇప్పుడున్న జనరేషన్కి ఏ రకంగా చెప్పాలనేది డైరెక్టర్ పాత్రల ద్వారా ఇప్పుడున్న జనరేషన్ చెప్పడం అనేది ఒక అల్టిమేట్ సార్. ఇది చేయడం ఒక సాహసము. పాత్రకు తగ్గట్టుగా మీరు కానీ ఇతరత్ర నటీనటులందరి ఎంపిక కూడా చాలా బ్రహ్మాండంగా తీసుకున్నారు సారు. అట్ ద సేమ్ టైం మనకు సంబంధించిన ఏదైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉందో ప్రతి ఒక్క క్యారెక్టర్కి తగ్గట్టుగా, సన్నివేశానికి తగ్గట్టుగా చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు సార్. ఎక్సలెంట్. పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే మీరు కొత్తవారు అని అనకుండా ఉంది సార్. ఎందుకంటే ఒకప్పుడు మనం ఎన్టీ రామారావుని చూసాం, తర్వాత జనరేషన్లో సుమన్ గారిని చూశారు, ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నారు సార్. ఫర్దర్ ఎట్టి పరిస్థితుల్లో మీకు మళ్ళీ కూడా మంచి ఇంతకన్నా మంచి గుర్తింపు వచ్చే క్యారెక్టర్స్ మీ తరఫు నుంచి అందరూ టోటల్ ఇండియా లెవెల్లో మిమ్మల్ని అందరూ చూస్తారు సార్. అది మాత్రం 100% గ్యారంటీ చెబుతున్నాను సార్. అట్ ద సేమ్ టైం దీనికోసం సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితేమి, ప్రొడక్షన్ సైడ్ ఉన్న వాళ్ళు అయితేమి, ఇతరత్ర అందరూ కూడా ఒక ఫ్యాషన్తో వర్క్ చేశారు కానీ కమర్షియల్గా ఆలోచించే వర్క్ చేయలేదని అనిపిస్తుంది సార్. వై ఇట్ ఈస్ ఈ రోజున మన ప్రొడ్యూసర్స్ గారు ఆ రోజున తీసుకుంటే 20 kgs బంగారం వస్తుండే సార్. ఈ రోజున అది 25 కోట్లు. కానీ దానికి 100 రెట్లు మనకు ఒక సినిమాని మనం టోటల్ ఇండియా లెవెల్లో కాదు వరల్డ్ లెవెల్లో చూపించగలుగుతున్నామన్న సంతోషం ఉంది సార్ నాకు. చాలా ఎక్సలెంట్ సినిమా చేశారు. నేను ఫస్ట్ రామానాయుడు స్టూడియోలో చూసిన సినిమాని చాలా ఇంకొంచెం నిడివి తగ్గించి చూపించడం అనేది కూడా ఎక్సలెంట్ ఎడిటింగ్ వర్క్ సార్. చాలా బాగా చేశారు. సినిమాని ఆదరించాలని అందరూ ప్రేక్షకులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను సార్. రేపు ఫర్దర్ ఓటీటీలో వచ్చినప్పుడు కూడా తప్పకుండా ఇది మంచి ఆదరణకు గురవుతుందని నమ్ముతున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్, బాయ్ సార్. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుంది. ఒకసారి ఎన్నో మూవీ సార్ ఇది? ఎన్నో మూవీ ఫస్ట్ మూవీయా? చాలా బాగా చేశారు. ఫస్ట్ మూవీ అని అంటే నాకు నమ్మబుద్ధి ఇప్పుడు కూడా అవ్వట్లేదు. న్యాచురల్ ఉంది. చాలా బాగా చేశారు. ఎవరి క్యారెక్టర్ అంతా బాగా చేశారు. చాలా బాధాకరం విషయం ఏంటంటే నేను చాలా బాధపడింది ఏంటంటే సనీని బాగా లైక్ చేస్తా, ఆమె ఫోటో ఎందుకు అంటిపెట్టింది హర్ష అన్న అనేది నాకు చాలా బాధగా ఉంది. ఆ ఫోటో ఆమె ఏం తప్పు చేసింది, ఆమె ఫోటో ఎందుకు అంటిపెట్టింది అనేది నాకు కొంచెం అట్లా. సినిమా అయితే సూపర్, కంటెంట్ చాలా మంచి ఎంచుకున్నారు. కోపం ఎవ్రీథింగ్ అనేది చూపిస్తాం కానీ లైవ్గా చూడడం అనేది ఒక డిఫరెంట్ అనిపించింది. చాలా బాగా నచ్చింది మూవీ. కానీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఫస్ట్ మూవీ అంటే నాకు ఇప్పటికీ నవ్వుతుంది అవుతలే. ఇంకోటి వే ఆఫ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే అనేది బాగా తీశారండి. నిజంగా ఎంత బాగా తీశారంటే ఆయన ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా స్క్రీన్ ప్లే కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా చేశారు. చూసే కొద్ది లాస్ట్ కృష్ణుంది వచ్చింది చూసారా, లాస్ట్ ఒక లాస్ట్ అది గూగమ్స్ వచ్చేసినది. లక్ష్మి అనే క్యారెక్టర్ అందరి 1 by 1 వచ్చింది చూసారా, అది అల్టిమేట్. అసలు చాలా బాగుంది మూవీ. ఖచ్చితంగా ఇలాంటి మూవీస్ వస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రజెంట్ సంబంధించిన జనరేషన్ ఇస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ మీరు ఫస్ట్ మూవీ అంటే మాత్రం కొంచెం సూపర్ సార్. న్యాచురల్ యాక్టింగ్ చేశారు, బాగుంది. స్టోరీ మాత్రం ఎక్సలెంట్ ఉంది సార్. అంటే ఆ తీసుకున్న పాత్ర విధానం కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే ఇప్పటి జనరేషన్కు తెలియచేయాల్సిన విషయం అనమాట ఇది. అంటే ఒక పాత్రని ఎట్లా తీసుకుపోయి అంటే ఆ పాత్రను ఏ విధంగా దానిలో లీనం చేయాలి, ఒకళ్ళు నేర్చుకోవాల్సిన ప్రతి విషయము. ఇప్పుడు జనరేషన్ మొత్తం పాడైపోతున్న ఈ జనరేషన్లో ఒక్కొక్క సీన్ అది మీరు బాగా కథ పర్ఫెక్ట్గా బ్రహ్మాండంగా చెప్పిండ్రు. ప్లస్ మీరు ఫస్ట్ టైం యాక్ట్ చేసినట్టుగా మాత్రం అనిపించలేదు సార్. అయ్యో చాలా థ్యాంక్స్. ఎక్సలెంట్గా చేశారు. అంటే ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, స్టోరీ కానీ, విత్ యాక్టింగ్ కానీ ఈజ్ నెంబర్ 1 అంటే నెంబర్ 1 సార్. చూడండి, ఆడియన్స్ కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసేంటంటే ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాని ఆదరించి చూసి ముందుకు తీసుకెళ్లాలని నా కోరిక. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు సినిమాలో నచ్చిన విషయం ఏంటి సార్? నచ్చిన విషయం ఏంటంటే సార్, అది ఒక స్టోరీని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాము అనేది అది ఉంది కదా, చాలా ఎక్సలెంట్ అనమాట. అది
చాలా అంటే చాలా ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నేను ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ ఉండే అసలు ఏం జరుగుతుందని. సెకండ్ హాఫ్ చూసినాక నాకు కూడా ఒక కోరిక ఉంది. ఏం కోరిక అంటే ఇలాంటి సినిమాలు ఇంకా చాలా మందికి వెళ్ళాలి. ఇప్పుడు 6 ఎమోషన్స్ లో మీకు ఏది సార్ మీరు కంట్రోల్లో పెట్టుకోలేకపోయింది ఎమోషన్? కంట్రోల్ కంటే అంటే మీకు కోపమా లేకపోతే? నాకు ప్రతి ఒక్కటి నాకు కనెక్షన్ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి కోపం క్రోధం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. సో అందులో కూడా నాకు పర్టికులర్గా ఒక్కొక్కరికి ఒక టాస్క్ ఇచ్చుకుంటూ వాళ్ళు సాల్వ్ చేస్తారా లేదని ఒక టెన్షన్ ఉంటుండే. అది లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించారు. అంటే ప్రతి ఒక్కరికి జరిగే విషయంలో ఇలాంటివి కూడా ఒకటి ఉంటాయి. అంటే ఒక ఎమోషన్ కానీ ఆ సాడ్ కానీ అమ్మ పాత్ర అంటే వాళ్ళ హస్బెండ్ కోసం అంత చేయడం, ఒక్క ప్రాణం కోసం 25 మంది చంపడం అసలు ఇంపాసిబుల్. కానీ దాన్ని పాసిబుల్ కాకుండా కూడా టాస్క్ ఇచ్చి చూసినావా, చాలా బాగా నచ్చింది నాకు అది. సో మీకైతే మూవీ అయితే ఎక్స్ట్రాడినరీ సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది సార్. మీరు యాక్టింగ్ మాత్రం ఫిదా అయిపోయినాను. అయ్యో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఇలాంటి సినిమా ఇంకా వెళ్ళాలి ముందుకు, అది నా కోరిక. సో దాన్ని మీరే మంచి రివ్యూస్ రాసి మీరే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వి ఆస్క్. ఓకే, యాజ్ ఆరీ టీమ్ మేము అదొక్కటే అడుగుతాము. మీరు ఏం చూసినారో అది పాజిటివ్ అయి ఉండొచ్చు, నెగిటివ్ అయి ఉండొచ్చు. అది ఓపెన్గా చెప్పినారంటే, ఒకవేళ నెగిటివ్ చెప్పారంటే అది మా మిస్టేక్స్ అనుకుంటాము. నెక్స్ట్ ఫిల్మ్లో అది కరెక్ట్ చేసుకునేదానికి మాకు అవకాశం దొరికినట్టు అవుతుంది. మీరు ఒట్టి పాజిటివ్సే రాశారనుకోండి, మేము చేసిందే కరెక్ట్ అనుకోని సెకండ్ ఫిల్మ్లో కూడా మేము ఇంప్రూవైజ్ చేయలేని సిచ్యువేషన్ మాకు వస్తుంది. సో మీరందరూ ఏదున్నా కానీ మాకు కానీ సోషల్ మీడియాస్లో కానీ మా ఆరీ టీమ్కి కానీ మీరు అది తెలియజేశారంటే టీమ్ వైజ్ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. చెప్పండి. స్పెషల్ థ్యాంక్స్ ఏంటంటే సంతోష్ అన్నకి. రియల్లీ ఏంటంటే మూవీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న ఆరి మూవీ అని చెప్తూ అసలు అనుకోలే, కానీ నిజంగా మామూలు అసలు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, సంతోష్ అన్న. ఇప్పుడు దివాళీకి దాదాపు ఇప్పుడు చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి కదా. అంటే వి ఆల్ హ్యావ్ అ హెల్తీ కాంపిటీషన్. అంటే మా సినిమా గొప్ప వాళ్ళ సినిమా గొప్ప అనేది కాదు. నార్మల్ గా ఒక ఫ్రెండ్ లాగా నేను కూడా ఒక మూవీ బఫే. సో మీరు రీసెంట్ గా చూసిన మూవీస్ లో ఏది బెస్ట్ అని మీరు అనుకుంటారు? బెస్ట్ కాదు, ఒక గుడ్ ఫిల్మ్ అనేది. గుడ్ ఫిల్మ్ అంటే అన్న ఒక ఓపెన్ చెప్పాలంటే ఇప్పుడు మీరు చాలా మూవీస్ వచ్చాయి, దేనికైనా వాళ్ళ కంటెంట్ వాళ్ళకు ఉండిపోయి ఏ కంటెంట్ అది. ఇదేంటంటే నిజమైనది కదా, ట్రూత్ చూపిస్తున్నది. మీరు చూపించింది ఇప్పుడు కోపం ఉంది, ప్రతి ఒక్కరికి పొగరు కానీ కోపం కానీ నేనే ప్రైడ్గా ఉండాలి, ప్రతి ఒక్క డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. ఇలా ఒక షేడ్ అనే లేదు, ఇలా మాత్రం వాళ్ళు చూపించలేదు. ఒక 4 ఎలివేషన్స్. అంటే మీరు అంటున్నది ప్రతి ఫిల్మ్ కి వాళ్ళ ఐడెంటిటీస్ వాళ్ళకు ఉన్నాయి. ఇది మోర్ కనెక్టింగ్ టు ద జనరల్ ఆడియన్స్ అండ్ ఆర్గానిక్ లో మీరు చెప్తున్నారు అనమాట. ప్రెసెంట్ జనరేషన్ ఇలానే ఉంది కదా. ఇప్పుడు డబ్బు బాగుంది అనుకో, నా కొడుకు నేను అన్ని ఇచ్చేస్తున్నాను, వాడు చెడిపోతున్నాడు. సింపుల్, ప్రతి దానికి ఇలానే ఉన్నారు. ఇది మాకు కనెక్ట్ అయింది. ఓకే, ఎందుకంటే మాకు కనెక్ట్ అయిపోయింది. మా కనెక్టింగ్ మూవీసే కదా, కంటెంట్ మూవీసే మాకు కావాలని కోరుకుంటాం. అంతేగాని ఎలివేషన్స్ అవన్నీ దివాళీకి ఆరి సినిమానే బెస్ట్ అని చెప్పుకోవడం కాదు. ఖచ్చితంగా ఆడియన్స్ కు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి ఒక సినిమాని చూసి ఆదరించి ఎలా ఉందో మీ కామెంట్స్ కూడా వీళ్ళకి తెలియజేయాలని ఖచ్చితంగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అన్న ఈ రోజుల్లో మేమంతా కూడా జనాలందరూ కూడా ఏ సినిమా అయితే కావాలనుకుంటున్నారో మీరు అది ఫస్ట్ ఇచ్చినందుకు మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎందుకోసం అంటే కంగ్రాచులేషన్ చెప్తున్నా. 2 వీక్స్ కూడా సక్సెస్ఫుల్ అవుతూ ఇప్పుడు ఈ వీక్ లో చాలా పెద్ద స్టార్స్ సినిమాలు ఉన్నా సరే వాటికి ఒక మంచి గట్టి పోటీ ఇస్తున్నారు మీరు. దానికి మరోసారి అయితే యాక్సెప్ట్ కొడుతున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మేము ఇంకా కంటెంట్ లోకి వెళ్ళిపోతే సినిమా అంతా కూడా మీరు ఫస్ట్ మూవీ అని చెప్పారు మీ రిలీజర్స్ ఎవరో. అసలు మీరు మిమ్మల్ని సినిమాలో చూసినంత వరకు మీరు ఇక్కడ నేను ఇంకా తమిళన్స్ ఏమో అనుకున్నా. మీరు తమిళలో దొడుగుట్టు వచ్చారేమో తెలుగులోకి అనుకున్నా. కానీ మీరు చేసిన పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, స్టోరీ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, అన్ని బాగున్నాయన్న. ఈ సినిమాని నేను చాలా అయితే చూసాను. ఎవరు ఆపొచ్చు అని కామెంట్స్ అయ్యి వస్తున్నాయి. ఎవరైనా మాట్లాడినా సరే హరి మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ మాత్రం దొరకొడుతుంది. ఈ దివాళీ రేస్ మీది కూడా మీరు మళ్ళీ నెక్స్ట్ మరొక మూవీతో అయితే మళ్ళీ రావాలి మా ముందుకి. మెయిన్ ఏంటంటే సాంగ్స్ అవ్వచ్చు, స్క్రీన్ ప్లే అవ్వచ్చు, మీరు చెప్పే డైలాగ్స్ ఉంటాయి చూసారా, అవి ఇక్కడ నేను ఇప్పుడు చెప్పొచ్చు అంటే అది ఒక్కొక్క ఆని ముఖ్యం అంటారు కదా పెద్దవాళ్ళు. అట్లా ఉన్నది ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళందరికి కూడా ఈ హరి మూవీ అన్నది ఒక మంచి మెసేజ్ అని చెప్పుకోవచ్చు. మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఈ దివాళీకి ఎంటర్టైన్మెంట్ చాలా మూవీస్ వస్తాయి, కానీ మెసేజ్ ఇచ్చే మూవీస్ చాలా రేరు. ఎప్పుడో పెద్దవాళ్ళు ఇచ్చేవారు, ఇప్పుడు మళ్ళీ మీరు ఇస్తున్నారు మాకు. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. హరి మూవీని మీరు ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకండి.
ఈ దివాళీకి హిట్ కొట్టారన్న మీరు. Thank you. అంటే Thank you so much. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. Everybody one picture please. Yeah. అన్న ఇప్పుడే చూసాను హరి మూవీ. సినిమా అయితే బ్లాక్ బాస్టర్ అన్నమాట. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు సెకండ్ వీక్ రన్ అవుతుంది, సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. దివాళీ రేస్ లో నిలబట్టాలంటే గ్రేట్ అన్న. నిజంగా ఒక మంచి సినిమాని జనాలు ఆదరించాలి, థియేటర్స్ కూడా పెంచాలన్నమాట. ఇలాంటి సినిమాలు చూడండి, మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. చాలా అంటే చాలా మంచి కంటెంట్ ఉంది. ఆ సాంగ్స్ కానీ, డైరెక్షన్ కానీ, గేమ్ మాట చాలా అంటే చాలా బాగుంది. ఒక్కొక్క కంటెంట్ ఒక్కొక్క పర్సన్ ని చూపించడం అనేది చాలా బాగా చూపించారు. సో మీరైతే దివాళీకి ది బెస్ట్ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీకి చూడండి, హరి మూవీ. ఫ్యామిలీతో వెళ్ళి చూడాలన్నమాట. అన్న మీరు ఇంకా 2-3 సినిమాలు సంవత్సరంలోనే రిలీజ్ చేయాలి. సో డైరెక్షన్ చాలా బాగుంది, అన్ని బాగున్నాయి అనమాట. సో డైరెక్టర్ గారు తీసుకున్న విజన్ కానీ, పేపర్ బాయ్ నుంచి మళ్ళీ ఈ సినిమా చాలా అంటే చాలా బాగుంది. హరి మూవీ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. దివాళీకి ఫస్ట్ దానికి ముందు వచ్చిన వీక్లలో ఇదే ఫస్ట్ ప్లేస్ లో ఉంది, ఇప్పుడు కూడా అదే ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి, ఒక మంచి సినిమా. అందరూ ఒకసారి చెప్తారా? దివాళీ బ్లాక్ బాస్టర్, దివాళీ బ్లాక్ బాస్టర్, దివాళీ బ్లాక్ బాస్టర్. ఫస్ట్ పాయింట్, ఈ సినిమాకి థియేటర్లో చాలా తక్కువ ఉన్నాయని విన్నా. నేను కూడా బుక్ మై షోలో చూసా. ప్లీజ్ స్మాల్ రిక్వెస్ట్, మీ అందరికి కూడా చెప్తున్నా, థియేటర్ పెంచండి. కొత్త వాళ్ళని కాదు ఇరగొట్టారు లోపల. కొత్త వాళ్ళు అన్నట్టు ఇక్కడ ఎక్కడ కూడా కనిపించలేదు. చాలా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, వాళ్ళని నాకు తెలిసి మీరు డామినేట్ చేశారు. మీరు మీ డైలాగులతో అదైతే నిజంగా అంటే నిజంగా చెప్పుకోవచ్చు. ప్లీజ్ థియేటర్లు అయితే పెంచండి. హరి మూవీ ప్రతి యూత్ కి, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా అయితే తప్పనిసరిగా అందరూ కూడా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అన్న. ఆల్ ది బెస్ట్ అన్న. థియేటర్లు పెరిగితే మీరు థర్డ్ వీక్ కూడా దులకొట్టింది ఎంజాయ్ ఇండస్ట్రీ. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. నేను ఆరి సినిమా ఇది 2వ సారి చూశాను. సో నా అదృష్టం ఏంటంటే థియేటర్ రావడం, అన్న కలవడం నాకు చాలా బాగా అనిపించింది. మెయిన్ గా భయ్య, నేను ఈ వీక్ లలో ప్రతి వీక్ సినిమా చూస్తూనే ఉంటాం. నేను చాలా సినిమాలు చూసాను, ఆరి సినిమా హ్యాట్స్ ఆఫ్ భయ్య. అసలు ఇది సినిమా అనేది మామూలు లేదు, ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా. అంటే మన కామం ఈ మధ్యలో ఈ యుగం మొత్తం కామ కోరిక, ఎవరికైనా కూడా కామ కోరిక అంటే మంచిని చెడు అనుకుని ఏది చూసినా కూడా అదే అనుకుని ఫీలింగ్ ఉంటది. ఆ కామ కోరికను ఎలా కంట్రోల్ చేసుకోవాలో, మనము ఎలా నడుచుకోవాలో, సమాజంలో ఎవరితో ఎట్లా మాట్లాడుకోవాలో ఒక మంచి మెసేజ్ తో ఆరి సినిమా తీసిండు. అండ్ అన్న ఎంత హార్డ్ వర్క్ చేసినంటే అసలు చెప్పొద్దు భయ. నాకు ఒక్కోసారి బాగా అనిపిస్తుంది. ఇంత మంచి సినిమా అంటే హీరోలు చాలా మంది సినిమాలకు ప్రమోషన్ చేస్తారు, కానీ ఇలాంటి మంచి సినిమాకి ఎవరు సపోర్ట్ చేయలేదే. ఇంత మంచి మెసేజ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి అండ్ అందరికి సినిమా వస్తే ఒక మంచి మెసేజ్ బయటకు పోతారు. కళ్ళ ఇంట్లో వచ్చేస్తారు కొన్ని సీన్లు, క్లైమాక్స్ మాత్రం అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అలా తిప్పేసిన సినిమాని. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా నేను ఎక్కడ చూడలే. అండ్ దీపావళికి ఈ సినిమా మాత్రం పక్కా విన్నర్ భయ. నాకే చాలా బాగా నచ్చింది. మెయిన్ గా అన్న మీ హార్డ్ వర్క్ చాలా ఇచ్చిన. ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలను చూసినా, ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా అంటే మన కోరికలు మనం ఉన్నాయన్న, ఇలాంటి సినిమా ఎక్కడ చూడలేను అసలు. వేరే లెవెల్ అన్న. అండ్ మీ యాక్టింగ్ కూడా సూపర్ అన్న. మీరు ఇలానే సినిమాలు తీస్తుండండి, కానీ సినిమా చూస్తే ఏదో ఎక్స్పెక్ట్ చేయకండి భయ, ఒక మంచి మెసేజ్. ఈ మధ్యలో రియల్ స్టోరీ ఈ సినిమా. నాకైతే ఒకటే చెప్తున్నా, మెయిన్ గా అనసూయ గారు అండ్ చాలా పెద్ద యాక్టర్ ఉన్నారు. మీరు పెద్ద సినిమాకి సపోర్ట్ చేస్తారు, కానీ ఇలాంటి మీరు కూడా యాక్టింగ్ చేసారుగా, ఇలాంటి సినిమాకి మీరు ఎందుకు సపోర్ట్ చేయలేదు? కొంచెం ముందుకు వస్తే అంటే మీకు ఫ్యాన్స్ బేస్ ఉంది, మీలాంటి ముందుకు వస్తే ఇలాంటి చిన్న సినిమాలు బతుకుతాయి. అండ్ సినిమా మాత్రం కాన్సెప్ట్ చాలా మందికి తెలిసింది, చాలా బాగుంది. అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. పక్కా మీరు ఇంకా సినిమాలు తీయాలా. పక్కా మీరు మిమ్మల్ని చూస్తే ఒక దేవుని చూసిన అనిపిస్తుంది అన్న. ఆ సినిమా శ్రీ విష్ణు వారి ఫేస్ అలా అనిపించింది అన్న. అండ్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.